MRPS మందకృష్ణ నాయకత్వం MRPS ABCD సాధిస్తాం ABCD సాధిస్తాం MRPS దళితుల ఐక్యత మీరు చేతులు పైకి దళితుల ఐక్యత మన స్కూల్లో చిన్న 90 ఇక్కడ చూడనా స్టెప్ బై స్టెప్ ఒకరొకరు రాష్ట్రమంతా కూడా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీ మాన్య శ్రీ గౌరవ మందకృష్ణ నాయకత్వంలో చేపట్టిన ఈరోజు మరి ఆవిర్భావ దినోత్సవ జరుపుకుంటున్నట్టు ఈరోజు శుభ సందర్భంగా ఈరోజు పండుగ వాతావరణం లాగా కనుల పండుగ చేసుకుంటున్నట్టు గ్రామం నుండి మండలాల నుండి తాలూకుల నుండి డివిజన్ల నుండి జిల్లాల వేడిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్న చేపట్టిన నుండి ఈ యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్న మరి మన ముందు బిడ్డ మరి చేపట్టినట్టు ఈ యొక్క కార్యక్రమంలో మరి 1994 నుండి మరి ప్రకాశం డిస్టిక్ ఈదుపూడి గ్రామంలో 8 మందితో మొదలుపెట్టినట్టు ఈ యొక్క MRPS స్థాపించినట్టు మందకృష్ణ మరి ఈరోజు మరి కనుల పండుగ రాష్ట్రమంతా కూడా మరి ఆవిర్భావ దినోత్సవ పండుగ జరుపుకుంటున్నట్టు ఈ యొక్క ఆనందాన్ని ఈ యొక్క సంతోషాన్ని ఈ యొక్క అందరూ మాదిగ జాతి బిడ్డలు అందరూ కూడా పండుగ చేసుకొని కేకులు కట్ చేసుకొని జెండాల్ని ఆవిష్కరించుకొని ఈరోజు మాదిగ బిడ్డలందరూ కూడా పండుగ వాతావరణంలో చేసుకుంటున్నట్టు శుభ సందర్భంగా మందకృష్ణకి ప్రత్యేకంగా ఆయనకి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యాలతో మంచి మరి ముందు కార్యాచరణ MRPS ద్వారా మంచి ఆరోగ్యంతో మరి నిండి ఉండి 100 ఏళ్ళగా మరి ఆయన ముందుకు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా MRPS తరఫున మేము కోడెల మండలము కర్నూలు జిల్లా గంగవేల మాధవ జిల్లా ఉపాధ్యక్షులు మనస్ఫూర్తిగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ
మరి ఈరోజు చేపట్టినలాంటి మరి ప్రతి కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ స్థాపించినట్టు మొదట్లో మరి 1994 నుండి నేటి వరకు 2024 జూలై మరి 7వ తారీఖున 7వ నెల ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం ప్రతి ఒక్కరికి కూడా మరి మాది బిడ్డలందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా పండగ చేసుకున్నట్లుగా ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ స్ఫూర్తి ద్వారా మందకృష్ణను చేపట్టినట్టు ఎన్నో లక్షల వేలలో మరి ఉద్యమాల ద్వారా మాది బిడ్డలు మరి 2002లో మరి ఏబిసిడి వర్గీకరణ చేసిన తర్వాత మరి 22,222 పోస్టులు ఇంటర్లోనే క్వాలిఫై అయ్యి డిఎస్ పాస్ అయ్యి ఉద్యోగాలు ఇచ్చినాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం. మరి ఇప్పుడు 2024లో చేపట్టినట్టు ఎండి కూటమిలో మరి నారా నరేంద్ర మోడీ దేశ ప్రధాని మరి ఏపీ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో మరి మందకృష్ణ మరి దివాగుల మరి తాతుల మరి వృద్ధాప్య పెన్షన్ వారి కొరకు కూడా 3,000 నుండి 6,000 పెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మేమందరం కూడా వినిపించుకునేది మరి ఏబిసిడి వర్గీకరణ ఇస్తానని చెప్పి దాన్ని కూడా మేము మరి చేస్తానని చంద్రబాబు నాయుడు కూడా మనస్ఫూర్తిగా వారికి కూడా మరి శుభాభివందనాలు, మంచి రోజులు జరగాలని, మంచి జాతి మాది బిడ్డల కొరకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ఈ శుభ సందర్భంలో వారికి కూడా మాది బిడ్డల కొరకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము ఈ శుభ సందర్భంలో వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి మాది బిడ్డలందరూ కూడా ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఆత్మ గౌరవంతో మరి శుద్ధితో చేస్తున్నట్టు యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మరి చేదడు వాదడుగా వచ్చి అందరు గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి మరి తాలూకుల లెవెల్లో ఎంఆర్పిఎస్ను స్థాపించిన వ్యవస్థాపకుడు మందకృష్ణని మరి ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు మాది బిడ్డలందరూ కూడా గల్లి గ్రామ మండలము మరి ఎంఆర్పిఎస్ అని చెప్పుకుంటూ మరి యొక్క ఎంతోమంది నిరుద్యోగులు మరి చదువుకొని ఇళ్ళకు పరిమితం అయినారు. ఈరోజు చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి ఏబిసిడి వర్గీకరణ అయితే ఈ యొక్క మాది బిడ్డల భవిష్యత్తు బాగా పడతానని చెప్పి మరి ఉద్యోగాలు వారికి ఇస్తారని చెప్పి కూడా మరి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినవి మరి పవన్ కళ్యాణ్ వచ్చినవి మరి దానికి భిన్నంగా మందకృష్ణలో సంఘీభావం తెలపడము అందరూ కూడా జాతి కొరకు మేలు జరుగుతుందని చెప్పి ఈ యొక్క శుభ సందర్భంలో మరి జెండా ఆవిష్కరణ చేసి మరి కేక్ కోసుకొని అందరూ కూడా సంతోషంగా మేమందరూ కూడా శుభాకాంక్షలు అన్నకి మందకృష్ణకి 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యాలతో బాగా ఉండి మరింత మాది బిడ్డలకు చైతన్యవంతం మరింత మెరుగుపరిచే విధంగా ముందుకి అన్న జాడల్లో నడుస్తామని ఈ యొక్క శుభ సందర్భంగా తెలియజేస్తూ మరి కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గోనెల మండలం గంజాహిల మహాదేవుడు జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నారు.